ఈ సినిమాలో బబులు మనోతేజ్ హీరోగా, పూనం తలాని హీరోయిన్గా, తలండి బాంబే హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టరు అజయ్ కాదు, వశిష్ఠ. అయితే తమ్ముడు చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా పనిచేశారు. నేను చాలా సినిమాలు చేశాను. తమ్ముడు డైరెక్టర్ ఇంత తొందరగా అవుతాడు అనుకోలేదు, కానీ ఒక మంచి కథ తయారు చేసుకోవడం వల్ల ఆ కథను ప్రొడ్యూసర్స్ విని ప్రొడ్యూసర్లకు ఈ సినిమా మంచి సినిమా కావాలని. ఇది నా సెకండ్ మూవీ. ప్రొడ్యూసర్ గారి అప్రోచ్ బాగా నచ్చి ఈ సినిమా స్టోరీ విన్నాను. సో డైరెక్టర్ గారు బాగా చెప్పారు. సో సినిమా మెయిన్ ఈ సినిమా కూడా ప్రొడ్యూసర్ గారి అప్రోచ్ బాగా నచ్చింది. జోగిరెడ్డి గారు, వినయ్ బాబు అందరూ చాలా బాగా చెప్పారు. సో ఈ సినిమాలో మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి ప్యాడింగ్ ఉంది. రేపు 10th నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఒక షెడ్యూల్లో అయిపోవచ్చు, ఒక 2-3 షెడ్యూల్ అయిపోవచ్చు ఈ సినిమా. సో సెకండ్ మూవీ అందరూ తప్పకుండా దీవిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. सभी को नमस्ते. ये मेरी पहली मूवी है तेलुगु. ये मूवी की स्टोरी बहुत अच्छी है, इसीलिए मैंने इसे साइन किया है. ये मूवी मुझे अजय जी, विनय जी और प्रोड्यूसर्स उनकी वजह से मिली है, इसीलिए मैं उनका शुक्रिया अदा करना चाहती हूँ. थैंक यू. వైవేక్ చౌదరి, పోసాని కృష్ణమురళి, తమిళ డైరెక్టర్ పవిత్రం గారి దగ్గర శిష్యరికం చేశాను. 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలోనే వివిధ పెద్ద బ్యానర్లో కూడా వర్క్ చేశాను. వినయ్ నా దగ్గరికి వచ్చి మంచి సినిమా చేద్దాం అని అన్నప్పుడు ఒక లైన్ వినిపించాను. దాంతో అతను బాగా ఇంప్రెస్ అయ్యి దీన్ని డెవలప్మెంట్ చేసి చేద్దామని చెప్పేస్తే అప్పుడు జోగిరెడ్డి గారిని, వీళ్ళందరినీ, మిగతా మా మిత్రులందరినీ అప్రోచ్ అయ్యి ఈ సినిమాను ఇంత దూరం తీసుకురావడం జరిగింది. ఒక డిఫరెంట్ పాయింట్ను ఇందులో నేను చెప్పబోతున్నాము. అది ఏందనేది మనం తెర మీదనే చూపిస్తాము. అది ఇప్పుడు ఎన్నో కథలు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి, మా కథ బాగుందని ఎవరికి వారు చెప్పుకుంటారు. కానీ ఈ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది మేము అందరి స్క్రీన్ మీదనే చూపిస్తాము. ఈ కథ తగ్గ ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాకు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా కెమెరామ్యాన్ గారి పనితనం, ఇందులో ఒక కెమెరామ్యాన్ పనితనం ఎలా ఉంటుంది అనేది చూపించడానికి బాగా స్కోప్ ఉన్న చిత్రం అవుతుంది. అట్లాగే మా కథకు అనుగుణంగా ఒక పహలా బుగ్గల కుర్రాడు మాకు మనోతేజ్ దొరకడం అనేది క్యారెక్టరేషన్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి బాగా సెట్ అయిన క్యారెక్టర్. దీంతో ఇది 2 షేడ్లు ఉన్న క్యారెక్టర్. ఇది క్లాస్ టచ్ ఇస్తూ మాస్ ఎలివేట్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టరేషన్ ఒక డిఫరెంట్ గా ఇందులో క్రియేట్ చేశాము. దానికి మా రచయితలు బాగా హార్డ్ వర్క్ చేసి ఈ క్యారెక్టర్ని మలచడం, చాలా చక్కగా మలచడం జరిగింది. ఈ ఒక 20 days కరీంనగర్, వరంగల్ ప్రాంతంలో చేసి నెక్స్ట్ షెడ్యూల్ ఇక్కడ హైదరాబాద్లో, మిగతా కొన్ని సీన్స్, సాంగ్స్ కి మలేషియా ప్రాంతంలో ఈ సినిమా ఫినిష్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులకి, ప్రొడ్యూసర్స్ కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ సినిమా స్టోరీ నాకు డైరెక్టర్ గారు 2-3 times వినిపించారు. దానిలో నాకు 1 or 2 times కలిసినప్పుడు, సార్ మీరు దానిలో ఇప్పుడు డిఫరెంట్ స్టోరీ ఉంటేనే మేము ఇన్వాల్వ్ అవుతాము, ఎందుకంటే ఈ రోజులలో అన్ని ఓకే విధంగా కొంచెం దగ్గర ఉంటున్నాయి, జస్ట్ డిఫరెంట్ కావాలి, అలాంటప్పుడే మేము మూవ్ అవుతాము అని అంటే, మరి మన వినయ్ బాబు గారు కూడా, ఆయన గారు ఒక 2-3 times ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. సార్ ఇలా ఉంటుంది, బాగుంటుంది, దీనిని మనం ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం, ఇది డిఫరెంట్ స్టోరీ అని అంటే, ఆయన గారి మాటలు విని నేను ఇందులో వచ్చేసాను. ఇందులో టెక్నీషియన్స్ కూడా మరి అందరూ నైపుణ్యత కలిగిన మంచివారు ఉన్నారు.